ట్రంప్ వచ్చారు, తిక్కగా బిహేవ్ చేస్తున్నారు. ఆ దేశంపై ఆంక్షలు, ఈ దేశంపై సుంకాలు అంటూ ప్రమాణ స్వీకారం చేసిన నాటి నుంచి ఏదో ఒక దేశంతో కయ్యానికి కాలు దువ్వుతున్నారు. ముందుగా చెప్పినట్లుగానే చైనా, కెనడా, మెక్సికో దిగుమతులపై సుంకాలు వేసేశారు. నెక్స్ట్ యూరోపియన్ యూనియన్ పై టారిఫ్లు పెంచుతానంటున్నారు. ఇటు టారిఫ్ విషయంలో మాత్రం ఇండియా జోలికి ఇప్పటివరకైతే రాలేదు. భవిష్యత్తులో వస్తారా రారా అన్నది పక్కన పెడితే ట్రంప్ తీసుకుంటున్న నిర్ణయాలు భారత్కు ప్లస్గా మారాయి. ఏంటి, అర్థం కాలేదా? అయితే ఈ వీడియో చివరి వరకు చూడండి, మ్యాటర్ మీకే క్లియర్ కట్గా అర్థమవుతోంది. మెక్సికో, కెనడా, చైనాపై ట్రంప్ ప్రభుత్వం టారిఫ్లు వేయనుండటంతో ఇండియాకు మేలు జరిగే అవకాశాలు కనిపిస్తున్నాయి. ముఖ్యంగా చైనా గూడ్స్ పై 10% టారిఫ్ను విధించారు ట్రంప్. దీంతో ఇండియా ఎలక్ట్రానిక్స్ సెక్టార్ లాభపడనుందని ఎక్స్పర్ట్స్ అభిప్రాయపడుతున్నారు. ఇప్పటికే ఇండియాలో తయారైన యాపిల్ ఫోన్లు అమెరికాలో అమ్ముడవుతున్నాయి. చైనా ప్రొడక్ట్స్ పై టారిఫ్లు పెరగడంతో ఇండియా నుంచి మరిన్ని ఎలక్ట్రానిక్స్ గూడ్స్ ను యుఎస్ కంపెనీలు దిగుమతి చేసుకునే ఛాన్స్ కనిపిస్తోంది. మొబైల్ ఫోన్లలో వాడే ప్రింటెడ్ సర్క్యూట్ బోర్డ్, కెమెరా మాడ్యూల్, యూఎస్బీ కేబుల్స్ లాంటి కీలక పార్టులపై బడ్జెట్లో సుంకాలను తగ్గించింది కేంద్రం. నిర్మలా సీతారామన్ నిర్ణయంతో వీటిని దిగుమతి చేసుకునే ఇండియన్ కంపెనీలపై భారం తగ్గుతుంది. లోకల్గా ఎలక్ట్రానిక్స్ ప్రొడక్షన్ ఊపందుకుంటుందనే చెప్పాలి. ఇప్పుడిదే ఇండియాకు వరంగా మారింది. కానీ కేంద్రం ఇక్కడితో ఆగకూడదు. ఇండియా యుఎస్ మధ్య వాణిజ్య బంధాన్ని మరింత స్ట్రాంగ్ చేయడానికి ట్రంప్తో అవసరమైన చర్చలు జరపాలని నిపుణులు సజెస్ట్ చేస్తున్నారు.